హాయ్ ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కర్రీ ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకొని శనగిత్తనాలు వేసుకొని శనగిత్తనాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక కొన్ని నువ్వులు వేసుకొని వెంటనే ఆఫ్ చేసుకోవాలి, నువ్వులు మాడిపోతాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి, ఫ్రై చేసుకునే శనగిత్తనాలు, నువ్వులు కలిపి వేసేసుకోవాలి. అల్లం, కొంచెం తెల్లగడ్డలు, ఆనియన్స్, టూ స్పూన్స్ కారం, కొత్తిమీర, కొంచెం తగినంత రాళ్ళుప్పు, చింతపండు, నానబెట్టుకోండి చింతపండు, కొన్ని వాటర్ వేసుకోవాలి, పసుపు, కొంచెం చెక్క, నాలుగు లవంగాలు వేసుకొని నున్నగా పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి. ఆ పేస్ట్ని తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని వంకాయలు సగం సగం చేసిన వంకాయల్లోకి పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టపట్టలాడాలి. వంకాయలు పెట్టుకునేటివి దాంట్లో వేయాలి ఒక్కొక్కటి. అన్నీ వేసుకొని స్లోగా తిప్పుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కరివేపాకు ఫ్రై చేసుకోండి, తిప్పుకోండి కొంచెం స్లోగా. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మిగిలిన పేస్ట్ అంతా దాంట్లోకి వేసుకోవాలి, మిక్సీ పట్టుకోండేది. వేసుకొని చిన్న కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 minutes ఉడకనివ్వాలి. పచ్చి వాసన పోతుంది అలా పెట్టుకుంటే. తగినన్ని వాటర్ వేసుకొని తెరులుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకోండి. ఒక్క విజిల్ వచ్చాక ఆవిరి తీసి ఓపెన్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ చేసుకోవచ్చు కదా.